హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ అన్నీ కూడా ఫ్లాట్గా మైనస్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ మైనస్లో ఓపెన్ అయింది. అయితే అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అంటే ఏమాత్రం కూడా రికవరీ లేకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ న్యూ లోస్ని టెస్ట్ చేసింది. అయితే 10 తర్వాత మార్కెట్స్ స్లోగా లో నుంచి కోలుకున్నాయి. ఓవరాల్గా నిఫ్టీ పాజిటివ్గా రావడం చూసాము. -140, 150 పాయింట్స్ నుంచి +80 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు లో కానీ గమనిస్తే నిఫ్టీకి ఒక దశలో ఓపెనింగ్లో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వచ్చిన లో అనమాట. ఇది 16,833. అక్కడి నుంచి కానీ గమనిస్తే హై 17,100 అనమాట. సో మనకి దగ్గరగా 300 పాయింట్స్ అంటే మనం ఓవరాల్గా 250 పాయింట్స్ రికవరీ అయినట్టు మనం అనుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా గమనిస్తే ఇది కూడా ఇనిషియల్గా అయితే ఇంకా చెప్పాలంటే నిఫ్టీ బాగా వీక్ అవ్వడానికి బ్యాంక్ నిఫ్టీ ప్రధాన కారణము. బ్యాంక్ నిఫ్టీ ఒక దశలో 32,233 టెస్ట్ చేసింది. అంటే 450-500 పాయింట్లు నష్టాలకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. అయితే మళ్ళీ కోలుకొని బ్యాంక్ నిఫ్టీ +200 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే టెక్ మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు హిండాల్కో, ఓఎన్జీసీ, బ్రిటానియా లాంటి స్టాక్స్ ఈరోజు నెగిటివ్గా ఉన్నాయి. సెక్టర్ వైజ్గా గమనిస్తే కొంచెం టెక్నాలజీకి చెందిన 1-2 కంపెనీస్, తర్వాత ఫార్మా కంపెనీస్, సెలెక్టెడ్ ఇన్ఫ్రా కంపెనీస్ కూడా ఈరోజు పర్లేదు అనిపించాయి. ఇక ఓవరాల్గా స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే మనకి ఈరోజు జిఎంఆర్ ఇన్ఫ్రా ఇది 46 రూపీస్కి వచ్చింది. +8% ఈ స్టాక్లో మనం గెయిన్స్ చూస్తున్నాము. ఇది టాప్ గెయినర్స్కి ఉంటే మనకి ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో టాప్ లూజర్ కానీ గమనిస్తే ఆర్బిఎల్ బ్యాంక్ అనమాట. ఇది 18% -18% పడింది. ఒక దశలో 20% పైన నష్టాల్లోకి వెళ్ళింది. బట్ బాగా రికవరీ అనేది ఆర్బిఎల్ బ్యాంక్లో లో నుంచి రికవరీ అనేది చూసాము. బట్ ఏదైనప్పుడు కూడా ఈ స్టాక్ అయితే గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ డౌన్ ట్రెండ్లో ఉంది. గతంలో మనం ఈ బ్యాంక్ గురించి చాలామంది అడిగినప్పుడు కూడా అవాయిడ్ చేయమని చెప్పాము. సో ఇప్పుడు కూడా ఇటువంటి రిస్కీ బెట్స్ మనకి వద్దని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ పడింది కాబట్టి ఎంతో కొంత పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు. బట్ అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ఇంకా ఏమీ క్లారిటీ లేదా. న్యూస్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఆర్బిఎల్ బ్యాంక్ ఎండి సిఇఓ తప్పుకోవడము. సో ఇటువంటి అంటే ఇవన్నీ కూడా ఏం క్రియేట్ చేస్తారంటే ఏదో బ్యాంకులో ఏదో జరుగుతుంది. గతంలో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ ఒకటి ఉంది, డిహెచ్ఎఫ్ఎల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. సో ఇటువంటి ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు ట్రాన్స్పరెంట్గా లేకపోతే, అందులో ఏం జరుగుతుందో బయటికి తెలియకపోతే మాత్రం ఇటువంటి ఉదంతాలు చూస్తుంటాం. అంటే క్రాష్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కొన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే లోన్ ఎలిజిబిలిటీ లేదో వాళ్ళందరికీ లోన్స్ ఇచ్చి ఒక టైంలో అగ్రెసివ్గా ముందుకెళ్ళారు. సో అవన్నీ కూడా బ్యాడ్ లోన్స్గా అయిపోయినాయి. అంటే ఏవైతే రూల్స్ ఉంటాయో అవన్నీ అతిక్రమించారనమాట. సో ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయండి బ్యాంకింగ్లో అండ్ ఎన్బిఎఫ్సిలో. కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈవెన్ ఎంత తెలుసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తుంటే మనకు తెలియదు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ అని ఆర్బిఎల్ పక్కన పెడదాం. ఎస్ బ్యాంక్ విషయాన్ని చూస్తే ఎవరు కూడా అంత ఒక టైంలో ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్లో ఫాస్ట్గా గ్రోత్ కనపరుస్తున్న బ్యాంక్ ఎస్ బ్యాంక్ అండి. అటువంటి బ్యాంక్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కోసము, తర్వాత ఫ్యామిలీలో ఫైట్ ఇవన్నీ కలిసి ఎస్ బ్యాంక్ని దెబ్బతీసాయి, ఇన్వెస్టర్స్ని దెబ్బతీసాయి అనమాట. సో ఏదైనప్పుడు కూడా ఆర్బిఎల్ బ్యాంక్లో కూడా ఏం జరుగుతుందో అనే అందరికీ భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చాలామంది మళ్ళీ అడుగుతారు యావరేజ్ చేసుకోవాలా అని. దీన్ని మూవ్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే నెక్స్ట్ కొన్ని రోజులు ఇది కంప్లీట్గా న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా సపోజ్ ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో పెరుగుతుంది, మళ్ళీ ఓవరాల్గా కిందకే రావచ్చు. కాబట్టి మనకి దీంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేంత వరకు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తానండి. ఇది ఆర్బిఎల్ బ్యాంక్ గురించి. ఇక ఓవరాల్గా ఫ్యూచర్స్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్స్లో లాస్ట్ కొన్ని రోజులుగా మనకి అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్కి ముందు ఒక 3 రోజులు షార్ట్ కవరింగ్ కనపడింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఫ్రెష్ షార్ట్లు బిల్ అయినాయి. బట్ మళ్ళీ ఈరోజు ఎక్కువ షార్ట్ కవరింగే కనపడింది. మెజారిటీ స్టాక్స్ షార్ట్ కవరింగ్ అనేది చూసాము. ఈ వారంలో మనకి F&O క్లోజింగ్ ఉంది. సో దాని రిలేటెడ్ మూవ్స్ మనం కొన్ని స్టాక్స్లో కూడా కనపడింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 912 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయి, 719 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ట్రేడింగ్తో పోల్చుకుంటే పర్లేదు. అయితే మనకి లాస్ట్ ఒక 1 వీక్ అంటే లాస్ట్ ట్రేడింగ్ కాకుండా దానికి ముందు 3 రోజులు 4 రోజులు మార్కెట్ పెరిగింది.
అప్పుడు అడ్వాన్స్ డిక్లైన్ రేషియోతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. అయితే మార్నింగ్ టైంలో కొంచెం డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మనకి మైనస్లో ఉన్న స్టాక్స్ కొన్ని పాజిటివ్గా రావడం చూసాము. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా మార్కెట్ గురించి. ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉంటుంది. సో ఈ వారం అంతా కూడా మనకి ఎక్కువగా డొమెస్టిక్గా మనకి ఎఫ్&ఓ క్లోజింగ్ ఉంది. ఇండెక్స్ పరంగా ఎఫ్&ఓ రిలేటెడ్ మూవ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎఫ్&ఓ స్టాక్స్లో వోల్టాలిటీ అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఎఫ్ఐఎస్ నుంచి చూస్తున్నాము, వాళ్ళని ఈరోజు కూడా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. అయితే ఇంతకుముందు 2,000 కోట్లు 3,000 కోట్లు అమ్మేవాళ్ళు ఈరోజు 1,000 కోట్ల లోపల రావడం చూసాము. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే డొమెస్టిక్ ఫండ్స్ కూడా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. అయితే పెద్దగా అమ్మలేదు, ఒక 40 కోట్లు అమ్మారనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ భారీగా పెరిగిపోయే అవకాశాలు లేవు. అట్ ద సేమ్ టైం భారీగా పడే అవకాశాలు కూడా పెద్దగా లేవు. అంటే ఈ ఎఫ్&ఓ క్లోజింగ్ వరకు నిఫ్టీ ఒక రేంజ్ని కొనసాగవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది నిఫ్టీకి గత ట్రేడింగ్ సెషన్లో కూడా అనుకున్నాము, 17,050 నుంచి 17,250 అనేది బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ. సో ఈ లెవెల్ దాటితేనే ఫర్దర్గా పెరగవచ్చు, లేదంటే మాత్రం మళ్ళీ ఒక రౌండ్ కిందకి నిఫ్టీ రావచ్చు. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ ఉందండి. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లేకపోతే నిఫ్టీ ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవు. నెక్స్ట్ ఫ్యూ డేస్ మనకి హయ్యర్ లెవెల్స్లో బాగా సెల్లింగ్ ప్రెషర్, ఫ్యూచర్స్ లో ఎఫ్&ఓ రిలేటెడ్ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 17,250 అనేది ఒక రెసిస్టెన్స్. ఇక సపోర్ట్ పరంగా గమనిస్తే 16,800 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈరోజు కూడా దగ్గర అక్కడి నుంచి నిఫ్టీ బౌన్స్ అయింది. అది బ్రేక్ అయితే రీసెంట్ లో ఏదైతే ఉందో 16,400 ఆ లెవెల్స్ దాకా నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లో ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా కొనుంటే ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అండి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా చెప్పాను, ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ పరంగా చెప్తున్నది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను. ఇది మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఐడిఎఫ్సి, గతంలో దీన్ని మనం 7-8 సందర్భాల్లో చెప్పాము, 1 year బ్యాక్ కూడా చెప్పాము. సో దీంట్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకోవకండి, మల్టీ బ్యాగర్ అయిపోతుంది. మామూలుగా ఏంటంటే ఐడిఎఫ్సి బ్యాంక్ 40 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 30 రూపాయలు ఉంది, మల్టీ బ్యాగర్ అయిపోతుందని అని చాలామంది దీని మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు. సో ప్రస్తుతానికి ఐడిఎఫ్సి బ్యాంక్ అని గమనిస్తే 46 రూపీస్ 45 పైసాలో ఉంది. లాస్ట్ 6 months రిటర్న్ కానీ గమనిస్తే ఒకవైపు చాలా స్టాక్స్ ముందుకు వెళ్తుంటే ఇది -18% అండి. -18% గుర్తుంచుకోండి, -18% పడింది. అంటే ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా లాస్ట్ 6 monthsలో వాళ్ళకి లాభం అనేది పక్కన పెట్టి నష్టాల్లోకి వెళ్ళారు. సో ఎందుకు దేనికి రీజన్ ఏంటి? ఒకటి గ్రోత్ పరంగా ఈ బ్యాంకు బాగానే ఉంది. అయితే అంత అసెట్ క్వాలిటీ అనేది అంత గొప్పగా లేదండి. వీళ్ళు కూడా అగ్రెసివ్గా వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఇదని కాదు, ఓవరాల్గా బ్యాంక్స్ లాస్ట్ మనకి 6 to 8 monthsగా పెద్దగా పెరిగిన దాకా లేదు. అయితే 3 నెలల క్రితం 2 months బ్యాక్ మాత్రం ఒక 1 monthలో బాగా పెరిగాయి. అది మినహాయిస్తే బ్యాంక్స్ పెద్దగా పెరిగింది లేదు. ఇప్పుడు కూడా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ లోస్ దగ్గరికి వచ్చింది. సో దాదాపు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ మినహాయిస్తే మిగతా అన్ని బ్యాంక్స్ కూడా వీక్గానే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్కి ఐడిఎఫ్సి బాగా ఓపికండి, అంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాన్ని వదిలేస్తానంటే మీరు వదిలేయండి. భారీ రిటర్న్స్ అయితే రావు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. ఏదో మనకి ఒక 14 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం మీరు దీంట్లో ఇన్వెస్ట్ అంటే అటువంటి రిటర్న్స్ కోసం అయితే మీరు ఇందులో ఉండండి, లేదా ఎగ్జిట్ కాండి. సో అట్లనే బాగా పడిపోయే అవకాశాలు కూడా పెద్దగా లేవు, ఒక రేంజ్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి. తర్వాత చాలామంది ఇంకోటి, ఇది ఈక్విటీ పెద్దదండి. ఈక్విటీ పెద్దది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పెద్ద ఈక్విటీ అంటే ఈక్విటీ అంటే సింపుల్గా చెప్పాలంటే షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ అండి. మామూలు భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎక్కువ షేర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో అటువంటి స్టాక్స్ పెద్దగా పెరగవండి. ఏవైతే తక్కువ ఈక్విటీ ఉంటుందో అటువంటి స్టాక్స్ కొంచెం ప్రైస్ అప్రిసియేషన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వీటన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది ఇవి కాదండి, ఎన్ని షేర్స్ ఎంత ఈక్విటీ అవి కాదు. అన్నిటికన్నా ముందు ఫండమెంటల్స్, భవిష్యత్తు. స్టాక్ మార్కెట్ పదే చెప్తాను, ఫ్యూచర్ని చూస్తుందండి. ఫ్యూచర్లో ఏ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఎవరైతే ముందు ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఇది ఐడిఎఫ్సి గురించి. మనకు టైం లేదు. తర్వాత ఎన్సీసీ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయండి. బట్ ఎన్సీసీ మాత్రం ఇది కూడా సేమ్ ఐడిఎఫ్సి బ్యాంక్ లాగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 monthsలో ఎవరు కొన్నా కూడా వాళ్ళకి పెద్దగా పెరిగింది లేదు.
రీసెంట్ హై కానీ గమనిస్తే 100 రూపీస్ అనమాట, లాస్ట్ 1 ఇయర్ హై. అదేవిధంగా లో కానీ గమనిస్తే 57 రూపీస్, ఇది 69 రూపీస్ దగ్గర ఉంది. దగ్గర ఇంకా 10 రూపాయలు అయితే లోకి వస్తుందన్నమాట. సో దీనికి ప్రాబ్లం ఏంటి అంటే ఇది మిగతా ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ అనుకున్నాం, కేఎన్ఆర్ కానివ్వండి, హెచ్జీ ఇన్ఫ్రా కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రోత్ కనపరుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం డెట్ అనేది తక్కువ ఉంది. సో దీంట్లో ఎన్సీసీలో కొరవడింది ఏంటంటే డెట్ పరంగా 2500 crores ఉంది, కానీ అంత పెద్ద డెట్ అని చెప్పను, కానీ గ్రోత్ లేదండి. లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో గ్రోత్ పరంగా ఏమాత్రం ఎన్సీసీలో లేదు. సో అది మెయిన్ మైనస్ పాయింట్ అనమాట. చాలామంది ఏంటంటే 60 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది కదా అని, అట్లా కాదండి. మనం ఏం చూడాలి అంటే బిజినెస్ని చూడాలి, తర్వాత గ్రోత్ని చూడాలి. సో మిగతా మనకి ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా హెచ్ఈ ఇంతకుముందు అనుకున్నట్టుగా పిఎన్సి కానివ్వండి, హెచ్జీ కానివ్వండి, కేఎన్ఆర్ కానీ ఇవన్నీ కూడా తక్కువ డేట్ ఉంది, గ్రోత్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్నాయి. బట్ ఎన్సీసీలో చాలా వెనుకబడింది. కాబట్టి ఇది ఇప్పట్లో భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవు. అట్లనే ఇక్కడ నుంచి న్యూ లోకి ఒకసారి వచ్చిందంటే మాత్రం కొంచెం ఒక 10% కరెక్షన్ రావచ్చేమో. 50 అరౌండ్ 52 ఆ లెవెల్లో ఆగొచ్చు. సో మీకు బాగా ఓపిక ఉండి హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయండి. టైం వేస్ట్ అయిపోతుంది. నా ఉద్దేశం ఏం లేదు. దీన్ని ఇట్లా పట్టుకొని కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. దీనితో పాటు కొన్ని కారణాలు మనకు తెలిసిందే, పొలిటికల్ కారణాలు కూడా ఉంటాయండి ఇటువంటి కంపెనీస్. మరి ముఖ్యంగా ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా పొలిటికల్గా వాళ్ళకి ఫేవర్గా ఎవరైతే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా అటువంటి కొన్ని కంపెనీస్ మనకి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. అది కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఇది ఎన్సీసీ గురించి. తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోదాం, టైం లేదనమాట. వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్స్, దీని గురించి ఒకరు పదే అడుగుతున్నారు. దీంతోపాటు వేరే 2 స్టాక్స్ అడుగుతున్నారు. బట్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఇది రీసెంట్గా 35 రూపీస్ నుంచి 120 దాకా వచ్చింది. వీళ్ళు ఏంటంటే సోలార్ సెల్స్ తయారు చేస్తారు, తర్వాత సోలార్ మాడ్యులర్స్, సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసే కంపెనీ అండి ఇది. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది చాలా ఫాస్ట్గా రీసెంట్గా బాగా పెరిగింది. సో ఓవరాల్గా సెక్టార్ పరంగా మంచి భవిష్యత్తు ఉంది. అయితే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఇటువంటి చిన్న కంపెనీస్ గురించి నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇది ఒక గేమ్ అండి. ఇది స్టాక్ మార్కెట్లో ఇటువంటి చిన్న కంపెనీస్ పెరగడం పడడం అనేది ఒక గేమ్. సో ఇటువంటి గేమ్లో మీరు ఆడాలి అంటే ఆ గేమ్ రూల్స్ తెలుసుకోవాలి, ఆ గేమ్ గురించి బాగా అర్థం చేసుకొని మీరు ఆడాలండి. ఎందుకు గేమ్ అంటున్నానంటే సోలార్ కంపెనీ, ఈ సోలార్ ఎనర్జీ వెబ్సాల్ ఎనర్జీ కంపెనీ అనే కంపెనీ 2007లో 350కి వెళ్ళిందండి. 2007లో వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్స్ అనే కంపెనీ, వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ అనే కంపెనీ 2007లో 320 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి 10 రూపాయలకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దగ్గరగా ఇప్పుడు 120, అంటే 35 రూపీస్, 52 వీక్లో 35, ఇప్పుడు 120కి వచ్చింది. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఏం జరుగుతుంది అని ఎవరికి కూడా తెలియదండి. కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్స్కి ఎప్పుడు కూడా ఏంటంటే మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇంకా పెరగొచ్చండి, ఇంకా ఎంతవరకైనా ఈ స్టాక్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్ పరంగా అయితే ఏం బాగలేదండి, గ్రోత్ లేదు. అయితే మొన్న క్వార్టర్ రిజల్ట్ మాత్రం బాగా ఇచ్చారు. మొన్న లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా బాగున్నాయి. అది మినహాయిస్తే దీని గురించి పెద్దగా చెప్పుకోదగ్గ గ్రోత్ పరంగా అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఇది వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్స్ గురించి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.